సూపర్ స్టార్ రజనీకాంత్ శ్రీలంక పర్యటనను తమిళ పార్టీలు అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే నెల 9న శ్రీలంక వెళ్లాలనుకున్న రజనీకాంత్ తన పర్యటనను రద్దు చేస్తున్నారు. దీనిపై శ్రీలంక నుంచి కూడా రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. తమిళ రాజకీయ నాయకుల అసలు రంగు బయటపడిందంటూ అక్కడి పార్టీలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు, శ్రీలంక ఓ రాష్ట్రం, మరో దేశం. ఈ రెండింటి మధ్య చరిత్రలో ఏనాడు సత్సంబంధాలు లేవు. ప్రత్యేక తమిళయ్యలం మొదలు జాలర్ల సమస్య వరకు నిత్యం రావణ కష్టమే. మరోసారి రెండు ప్రాంతాల మధ్య వ్యవహారం రజనీకాంత్ పర్యటనతో తెరపైకొచ్చింది. జ్ఞానం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీలంకలోని జాఫ్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆహ్వానం అందింది. రజనీ మూవీ 2.0ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ కు చెందిందే జ్ఞానం ఫౌండేషన్. దీంతో శ్రీలంక వెళ్లేందుకు రజనీ కూడా అంగీకరించారు. పనిలో పనిగా తమిళ మత్స్యకారుల సమస్యలపై అక్కడి ప్రభుత్వంతో చర్చించాలనుకున్నారు. టూర్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఈలోపే పొలిటికల్ పార్టీలు ఎంట్రీ ఇచ్చాయి. రజనీ శ్రీలంక టూర్ కు అడ్డుపడ్డాయి. తమిళనాడు, శ్రీలంక మధ్య ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆ దేశంలో పర్యటించవద్దని రజనీని కోరాయి పొలిటికల్ పార్టీలు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోతో పాటు మరికొంతమంది రజనీ శ్రీలంక పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీలంకలో తమిళులను అణిచివేస్తున్న వారే మళ్లీ పునరావాసం పేరుతో డ్రామాలాడుతున్నాయని పార్టీలు ఆరోపిస్తున్నాయి. మహిందా రాజపక్సేతో ఉన్న బిజినెస్ లింక్స్ ను ప్రస్తావిస్తున్నాయి. రాజకీయ పార్టీల విజ్ఞప్తితో తాను శ్రీలంకకు వెళ్లడం లేదని రజనీ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి తాను తమిళుల నివాస ప్రాంతాలు చూసేందుకు శ్రీలంక వెళదామనుకున్నానని, అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి మత్స్యకారుల సమస్యలు ప్రస్తావిద్దామనుకున్నానని, పార్టీలు వద్దనడంతో తన ప్రయత్నాలు ఆగిపోయాయని లేఖలో ప్రస్తావించారు రజనీ. రజనీ పర్యటన రద్దవడంపై శ్రీలంకలోని రాజకీయ పక్షాలు కూడా భిన్నంగా స్పందించాయి. శ్రీలంకలోని తమిళను ఆదుకునేందుకు ఎవరిని ముందుకు రానివ్వరు అంటూ తమిళ పార్టీలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే కుమారుడు నమాల్ రాజపక్సే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నేతల చిత్తశుద్ధి ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. రజనీ మాత్రం మరోసారి అవకాశం వస్తే ఖచ్చితంగా శ్రీలంక వెళతామంటున్నారు. రాజకీయ కారణాలతో తనను అడ్డుకోవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు.